ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు భారీగా వరదొచ్చింది. 17 లంక గ్రామాలను వరద ముంచెత్తింది. దీంతో గ్రామస్తులు ఇళ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఎన్నడూ చూడని వరదలు తమ గ్రామాలకు వచ్చాయని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనం లంక గ్రామాల దుస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ కొల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లూరు మండలం కానీ, మొత్తం వేమూరు నియోజకవర్గం కానీ, ఇటు రేపల్లి నియోజకవర్గం కానీ, మొత్తం లంక గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. 17 లంక గ్రామాలకు పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అట్లా వరద క్రమంగా పెరుగుతూ వచ్చేది. కానీ ఈసారి వచ్చినటువంటి ఫ్లడ్ అయితే ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజ్ నుంచి 5 లక్షలు, దాని తర్వాత 7 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, నిన్న చూసుకుంటే 12 లక్షలకు వరద ప్రభావం చేరింది. సో గతంలో 2009లో వచ్చినటువంటి వరద 11,10,000 హైయెస్ట్. అంటే 1903 చరిత్ర ఏదైతే ఉందో కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్ర, ఆ చరిత్ర మొత్తం కానీ చూసుకుంటే 2 సార్లు అక్టోబర్ నెలలో, అంటే 1903లో అక్టోబర్లో ఒకసారి వరదలు వచ్చినాయి. అదేవిధంగా 2009లో మరొకసారి ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ 2 సార్లు వచ్చినటువంటి ఫ్లడ్స్ ఏదైతే ఉన్నాయో లంక ప్రాంతాలను తీవ్రమైనటువంటి ప్రభావితానికి గురి చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే అయితే అవి ఊహించిన దానికన్నా కొంచెం తక్కువే వచ్చాయి. పరిస్థితులు కొంతవరకు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పైన ఎగువనున్నటువంటి అన్ని లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో, సిగ్గున లంక దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఇటు దిగువన ఉన్నటువంటి పోతార్ లంక కానీ, ఆ తర్వాత చింతమోటు కానీ, ఇతరత్ర అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి మంత్రులు ఇక్కడే వాళ్ళంతా కూడా మకాం వేసి ఉన్నారు. మనకి ఇక్కడ అనగాని సత్యప్రసాద్ కానీ, గొట్టిపాటి రవి కానీ ఇదే ప్రాంతంలో మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వరద ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో వరద అయితే చాలా తీవ్రంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం విజువల్స్ లో చూసినప్పటికి కూడా చాలా తీవ్రమైనటువంటి వరద వస్తూ ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా తీవ్రమైనటువంటి వరవడి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా లోపలే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు సప్లై చేస్తుంది ప్రభుత్వం. మరో పక్కన పవర్ మొత్తం కూడా లేకపోవడం వల్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాల నుంచి ప్రజలు బయట నుంచి అత్యవసరమైనటువంటి మందులు కానీ ఇతరత్ర వ్యవహారాలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను. మీరు ఏ ప్రాంతం అండి? ఇప్పుడు ఈ ఫ్లడ్ అంతా కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ ఫ్లడ్ అంతా కూడా బాగా తీవ్రంగా ఉంది. అందరం కూడా బాగా ఇబ్బందికే గురయ్యాం. ఎన్ని గ్రామాలు సఫర్ అవుతున్నారండి? ఉంటాయి 15 గ్రామాలు ఉంటాయి మొత్తం. 17 గ్రామాలు. ఎందుకని బయటికి రాలేదు మీరు? ఇంత వచ్చిందని మేము కూడా ఊహించలేదండి, అనుకోలే. అసలు వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. విజయవాడ వాళ్ళ దగ్గర కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు కూడా మేము ఫోన్లు చేస్తుంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు కూడా. క్రమంగా వచ్చేది గతంలో సాగర్ నుంచి శ్రీశైలం నుంచి అలా రావటం వల్ల వాళ్ళకి ఒక ఐడియా ఉండేది. వాళ్ళు చెప్పేవాళ్ళు గంటకి. ఇప్పుడు అట్లాంటిది వాళ్ళకు కూడా ఐడియా లేకుండా గంటకి పెరగటం, పూటకి పెరగటం, వాళ్ళకు కూడా ఒక అంచనా లేకుండా పోయింది. అందువల్ల మేము ఈ రాదులే అన్న ఉద్దేశంతో మేము ఉండిపోయాం. ఈ వరద అసలు దాదాపు 150 సంవత్సరాల తర్వాత చూడలే. అది ఇప్పుడు ఉన్న మనుషుల్లో ఎవరో కూడా చూడలేదు అంటున్నారు. ఎప్పుడో ఎవరో చెప్పుకోవడం 1903లో వచ్చింది అంటారు ఇన్సూరెన్స్గా. ఆ కాలం వాళ్ళు ఇప్పుడు ఎవరు అసలు లేరు. మేము మెడిసిన్స్ కోసం మా అమ్మగారికి బాగోకపోతే ఈ మెడిసిన్ హెల్త్ బాగోకపోతే ఎంతమంది ఉన్నారండి గ్రామాల్లో? ఈ గ్రామంలో దాదాపుగా ఒక 30,000 మంది ఉంటారండి. మా ఒక్క గ్రామంలోనే 2,500 మంది. మేము అంతా లోపలే ఉండిపోయారు. ఎవరు కూడా అందరూ మహా భయపడిపోయి అందరూ ఇళ్ళకెక్కేశారు. అందరూ పశువుల్ని వదిలిపెట్టేసి బాగా నష్టం జరిగింది. ఊరుగడ్డి బాములు కానీ, పంట పొలాలు కానీ, అసలు చాలా ఇల్లు అయితే పడిపోయి కూడా
ఇది పెసర్లం గ్రామం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రామం పెసర్లంక గ్రామం. ఇది కూడా అంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతంగా మనం చూడొచ్చు. అందువల్లే ఇక్కడ కొన్ని ఇళ్ళన్నా మనకి కనిపిస్తున్నాయి. అంటే అంటే ఒక పక్కన పారతానే ఉంది, ఒక పక్కన లోపలైతే ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. అదేవిధంగా దిగువ ప్రాంతానికి వెళ్తే మరింత లోతులోకి వెళ్తే ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎవరికైనా సరే అంటే ఆహార పదార్థాలు చేరవేయడానికి ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఇక్కడ పెసర్లంక ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా డాబాలు ఎక్కి మిద్దెల మీదకి ఎక్కి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక పక్కన ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లాగే ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ అదేవిధంగా మందులు కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాయి. నిన్న చాలా మందిని రెస్క్యూ చేశారు. కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ప్రాంతంలో మకాం వేసి ఉన్నారు. దాదాపు 30 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ మకాం వేసి ఉంది. ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాదానికి గురైనా, హార్ట్ స్ట్రోక్లు వచ్చినా లేదంటే ఇట్లాంటి సమస్యలు ఏమైనా వచ్చినా ముందు వాళ్ళని తీసుకొస్తున్నారు. అంటే గ్రామాల్లో ఇప్పుడు అన్ని గ్రామాలని రెస్క్యూ చేయాలంటే దాదాపు 30,000 మంది ఉన్నారనేది మనకి ఒక గ్రామస్తుడు చెప్తున్నారు. సో ఆ స్థాయిలో ఉన్నా లేకపోయినా కనీసం 10,000-15,000 మంది అయితే ఉంటారు. అయితే మనకి దిగువనున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చింతమోటు, గుంటూరుగూడెం, అదేవిధంగా ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకైతే కొంత ఫ్లడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆహార పదార్థాలు సప్లై చేయడానికి కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడానికి కానీ కొంత ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. అధికారులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయితే కొంతవరకు ఉంది. అక్కడ పూర్తిగా ఇళ్లు మునిగిపోతే ఇళ్ల పైన ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి జనాభా. అక్కడికి కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఈ పోతార్లంక దాటుకొని ఆవులవారిపాలెం వైపు మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఇట్లా ఈ దిగుకు వెళ్తే మొత్తం కూడా 17 గ్రామాలు అయితే ఉన్నాయి వరుసగా. అవన్నీ కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ గ్రామాలకు సంబంధించి రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశారు. అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం, ప్రజలకు మాత్రం మరి వాళ్ళకి ఆహారం సప్లై చేయాలి కాబట్టి ఆ ఆహారం మాత్రం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మనకి మొత్తంగా మనం ఉన్న పెసర్లంక దాటి వచ్చాం. పెదలంక, ఈ పైన ఎగువ ప్రాంతంలో కూడా ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. అంటే ఈపూర్ లంక, సుగ్గం లంక, ఆవులవారిపాలెం, ఈ లంక గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. దిగువ ప్రాంతానికి వెళ్తే పోతార్లంక, తడికిలిపూడి, గుంటూరుగూడెం, గాజుల్లంక, చింతమోటు, ఈ గ్రామాలన్నీ ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు గడిచిన 2 రోజులైతే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చీకటి రోజులు అనుభవించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవర్ లేదు, పక్కన చుట్టూ ఎటు పక్కన చూసినా నీటి వలయమే కనిపిస్తోంది, దోమలు ఉంటాయి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి జ్వరాలు వచ్చి ఉన్నాయి, కానీ మెడిసిన్ తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి ప్రజలు చాలా మంది లోపల ఉన్నారు. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మనం చూస్తున్న ఈ మొత్తం కూడా ఈ కృష్ణానది మొత్తం కూడా గతంలో ఇక్కడ అన్ని కూడా గ్రామాలు ఉండేటువంటి పరిస్థితి. కొన్ని వేల మంది ఇక్కడ ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈ పవర్ సప్లై మొత్తం కూడా జరుగుతూ ఉండేది. కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా వచ్చినటువంటి ఈ విపత్తుకైతే పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురయ్యారు. మరో పక్కన షాక్కు గురయ్యారు. బయటికి వచ్చే లోపే ఇదంతా కూడా పెద్ద ఎత్తున వరద వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్తాను. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నటువంటి పడవ మాత్రం కొల్లూరు ప్రాంతం నుంచి ప్రస్తుతం ఇప్పుడు ఆవులవారి పాలెం వైపు వెళ్తుంది. అక్కడ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, లంక గ్రామం.